బండికి ఏ కలర్ కొట్టాలని చెప్పేసి బుర్ర పాడైపోతుంది. ఎందుకని నువ్వు బతుకుతావు? హే గైస్, హోండా సిటీ మోడిఫికేషన్ పార్ట్ 9 లో అయితే స్వాగతం సుస్వాగతం. ఎక్కడికి వెళ్ళావు? 2 రోజుల నుంచి రాకపోతే ఎంత టెన్షన్ పడింది తెలుసా? నన్ను క్షమించును. ఈ రోజు అయితే మొత్తం సర్ఫేసర్ కొట్టేసిన తర్వాత అయితే పట్టి పెట్టేసినాం మనము. బండి మొత్తం పెట్టాలన్నమాట పట్టి. సో దాంతో ఏమవుతుందంటే ఎక్కడైనా డెంట్స్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలుస్తుంది. ఇంకా సర్లే అని చెప్పేసి హుడ్ ఎత్తిన తర్వాత అయితే మనం ఇంజిన్ కండిషన్ అయితే ఎట్లుందనమాట. మొత్తం ఆయిల్ గా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కానీ దీన్ని ఇంజిన్ లోపల వాటర్ సర్వీస్ చేయలేదు. ఏదైతే పట్టి పెట్టినారో దాన్ని నీట్ గా వాష్ చేసుకుంటా వస్తున్నారు. చాలా రోజులు టైం పడుతుంది. అసలు డేస్ గడిచిపోతున్నాయి. నాకు చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, బ్రో నెక్స్ట్ అప్డేట్ ఏంది, ఏమవుతుంది అని చెప్పేసి. నాకు కూడా అప్డేట్ వచ్చిందంటే నేను కూడా ఫటాఫట్ మీకు వీడియోస్ అయితే చూపించగలను అనమాట. అండ్ ఇంకో విషయం, పెయింట్ లో మనం తొందర చేసినామంటే పెయింట్ చెడిపోతుంది. సర్లే ఈ పని అవుతుంది కదా అని చెప్పి పెయింట్ డిస్కస్ చేసామని చెప్పేసి అయితే మనం ఉన్న ట్రేడర్స్ సమీర్ బాయ్ దగ్గర అయితే వచ్చేసాం అనమాట ఫటాఫట్. సో ఇక్కడ వచ్చేసి ఏ కలర్ కొట్టాలా ఏమని చెప్పేసి మొత్తం ట్రయల్స్ చూస్తున్నాము. దాని తర్వాత పెయింట్ షెడ్కి తెచ్చేసి నీట్ గా కొట్టి చూసినాం అనమాట. ఎట్లా ఉంటుంది ఏమని చెప్పేసి డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తున్నాము. ఇంకా సైడ్ గ్యాప్ లో నేను కూడా డీజిల్ తెచ్చి మొత్తం ఇంజిన్ బే పైన పోయేసినాను. ఎందుకంటే ఏమేమి ఆయిల్ ఉందో మొత్తం రిమూవ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత వాళ్ళు వాటర్ వాష్ లేదంటే కెమికల్ వాష్ చేస్తానన్నారు. జస్ట్ కూడా తొందరగా వచ్చేస్తుంది అండ్ వాళ్ళు కూడా ఈజీ అయిపోతుంది. ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క గ్రామ్ బ్యాండ్ మారుతుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైంది అనేసి. అప్పటి వరకు యూట్యూబ్ లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాలో చూస్తున్నట్లయితే ఫాలో కొట్టు మామ. కలుద్దాం, బాయ్. ఓకే బాయ్.